హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూసిరా ఇవి మొత్తం కొన్నవి తక్కువ కానీ ఇవి కాఫీ పొడికి అలాగే హనీ ఊరగాయలకి వచ్చినటివే ఎక్కువ ఉన్నాయి. అయితే నేను ఇవేం పడేయను, ఎప్పటికప్పుడు నీట్గా చేసి పెట్టేస్తాను అన్నమాట. ఊరికే పడేస్తే ఏమొస్తుంది అని. ఇక్కడ చూసినారా ఇంట్లో మొత్తం వర్క్ నడుస్తుంది. అయితే మేము ఈ ఇల్లు తీసుకున్న పర్పస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంతకుముందు వేరే దగ్గర రెంట్కు ఉండేది. అయితే అదే మేము ఆలోచించినాం అనమాట. అనవసరంగా రెంట్ పే చేయడం ఎందుకు, మనం ఇల్లు తీసుకొని అదే ఈఎంఐ కట్టుకుందాం కదా అని అయితే ఇల్లు ప్లాన్ చేసినాము. అప్పటికి చాలా ఇల్లులు తిరిగి 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 అలసిపోయి ఒక రెండు సెలెక్ట్ చేసుకొని రెండు టాలీ చేసి ఇదైతే మేము సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాం అనమాట. మేమేమనుకున్నాం, ఒక 2 years ఆగి కొంచెం సెట్ అయిన తర్వాత ప్లేస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ తీసుకుందాం అన్నట్టు ప్లాన్తో ఈ ఇల్లు ప్లాన్ చేసి ఈ ఇల్లు తీసుకున్నాము. మళ్ళీ ఈ ఇంటికి మళ్ళీ ఆలోచించే వరకు సబ్సిడీ పోయింది. గవర్నమెంటు నా పేరు మీద ఏమీ లేదు, అందుకనేసి నా పేరు మీద వేరే ఆస్తులు ఏం లేవనేసి 2,30,000 సబ్సిడీ పోయింది. ఇంకా పోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇది ఇంతకుముందు విలేజ్ ఉండే, మళ్ళీ ఇది సిటీలోకి చేంజ్ అయిందనమాట. ఇంకా అందుకని మళ్ళీ ఇక ఏం చేసినాం, మొత్తం అన్నీ చేంజ్ చేయించినాం. ఫ్యాన్లు, కబోర్డ్స్ అన్నీ కబోర్డ్స్ చేయించినాం, సెల్ఫ్లు చేయించినాం, అన్నీ చేయించినాము. ఏమైంది, చెదలు ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకా మొత్తం అంతా చెదలు వచ్చేసింది అనమాట. ఇంక అందుకని మళ్ళీ ఇక్కడ టీవీ దగ్గర తీపిచ్చేస్తున్నాం. అట్లే బెడ్రూమ్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నాము. అట్లే కిచెన్ డోర్ ఖరాబ్ అయింది, అలాగే వాష్రూమ్ డోర్స్ ఖరాబ్ అయినాయి, చిన్న చిన్న విండోస్ ఖరాబ్ అయినాయి. ఇప్పుడు అమ్ముదాము అని కూడా ఆలోచించలేము, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏరియా చాలా డెవలప్ అయిపోయింది. అందుకనేసి ఇంకా అమ్మే ప్లాన్ అయితే అస్సలు పెట్టుకోవట్లేదు. స్టార్టింగ్ మేము తీసుకున్న ప్లాన్ అయితే అమ్మి మళ్ళీ వేరే తీసుకుందాం అని అయితే అనుకున్నాము. కానీ మళ్ళీ ఇదే ప్లేస్లో ఇంత దొరకడం అంటే చాలా కష్టము. మాకు అప్పుడు తక్కువ కాస్ట్కి వచ్చింది. మేము తీసుకున్నది 16 lakhs, అక్షరాల 16 లక్షలు. అది కూడా మా దగ్గర అప్పుడు క్యాష్ లేకుండే, మళ్ళీ అప్పు చేసి అట్లా ఇట్లా తీసుకున్నాం. మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. కాకపోతే ఈ రోడ్డు అంతకుముందు ఇంత డెవలప్ లేకుండే, ఇది మొత్తం రోడ్డు అయింది కదా. ఈ రోడ్డు స్ట్రైట్ అత్తాపూర్, డైరెక్ట్ అత్తాపూర్ వెళ్తుందండి. ఈ ఏరియా కూడా చాలా బాగుంటుంది అనమాట. అందుకనేసి ఇంకా అమ్మే ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. ఒకవైపు నా సబ్సిడీ పోయింది, ఇంకోవైపు ఏమైంది, ఇది డెవలప్ అయింది. విలేజ్ వచ్చేసి సిటీలోకి మారిపోయింది. ఇప్పుడు అంతా ఇంట్లో పని నడుస్తుంది కదా. ఇది చూడండి మొత్తం ఉసుర్లు, కిచెన్ అంతా నిండిపోయినవి అనమాట. ఇక ఒక పూట చేస్తున్నాం, ఒక పూట బయట తింటున్నాం. మొత్తం అంతా దుమ్ము దుమ్ము వచ్చేసింది. అయితే చాలా రోజుల నుంచి ఇద్దరు బాబులు అడుగుతున్నారు అన్నమాట, ఫిష్ కొను అని. వాళ్ళ డాడీ అయితే ఇద్దరికి 4 ఫిష్లు అయితే కొన్నారు. అవి 2 బౌళ్ళు. కాకపోతే ఒకటైతే పగిలి కొట్టేసినాడు మా చిన్నోడు. అది తెలియక పట్టుకొని కింద పెడదాము అనేసి వదిలేశాడు. అదేమో పగిలిపోయింది, చాలా పతలా ఉంది. ఇంక ఇప్పుడు రైస్ అయితే వండినా. ఆ కిచెన్ క్లీనింగ్కే చాలా టైం పడుతుంది. నేను నార్మల్గా అయితే టిఫిన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసి బయట సేల్ చేస్తాను. ఇక 3-4 రోజులైంది పెట్టట్లేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంకా ఏమైంది, అట్లా మేమేం ప్లాన్ చేసాం, మళ్ళీ తర్వాత మనం చూసుకొని ఇల్లు కొందాము. కొద్ది రోజులు అట్లా రెంట్ పే చేయకుండా 1 year అయినా తగ్గుతుంది కదా, మైనస్ అవుతుంది కదా. మనం ఓన్ హౌస్ తీసుకుంటే, ఇది అపార్ట్మెంట్లో ఒక ఇల్లు మనం ఓన్గా తీసుకుంటే మనది అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అలాగే రెంట్ ఇయర్ అయితే తగ్గుతుంది కదా అని అయితే మేము ప్లాన్ చేసి ఇది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత మాకు 2 బెనిఫిట్స్ అయితే వచ్చేసినాయి. ఒకటేమో అటు, ఒకటేమో ఇటు. ఇక్కడ చూసినారా, నేను పెట్టిందే కొన్ని చెట్లే, కానీ ఆ కొన్ని చెట్లకి ఫ్రూట్స్ వస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఇది 2 కాయలే కానీ నేనైతే ఎన్నిసార్లు చూసినానో ఒక 200 సార్లు తిని చెక్ చేసుకుంటాను అనమాట. ఇక పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళడానికి తీసుకురావడానికి మనదే అనమాట. ఈ స్కూల్లో అయితే వ్యాను, బస్సులు అలానే ఏం లేదు. ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాను. కాకపోతే మా పిల్లలు ఏంటి తెలుసా, వీళ్ళు చదువు వస్తుందో రాదో కానీ కష్టపడడం మాత్రం బాగా వస్తుంది. అందరు పిల్లలు మామూలు ఏదైనా టాయ్స్తో కానీ బ్యాట్, బాల్ అలా ఆడుకుంటే, మా వాళ్ళు చూడండి చిలకపారతో, మట్టి ఇసుకతో ఆడుతున్నారు. అయితే వీళ్ళకి
ఏదో ఏమంటారు కష్టపడే తత్వం జీన్స్లోనే ఉన్నాడు అట్లా అనిపిస్తుంది. మా అమ్మ మా నాన్నలు పొలం పనులు చేస్తారు. మాకు పొలం ఉండేది చిన్నప్పుడు, మా అమ్మ ఉళ్ళు చేపించేది. అయితే మేము ఎట్లా తప్పించుకుందామా అని ఆలోచించేవాళ్ళం. వీళ్ళకి ఏం పని లేదురా ఖాళీగా ఉన్నానురా అంటే వీళ్ళు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక చెప్పా కదా, నేనైతే టిఫిన్స్ ఇంట్లో ప్రిపేర్ చేసి ఇక ఇంటి దగ్గర ఉట్టిగా ఉండడం ఇష్టం లేక ఇట్లా బయట అయితే అమ్మేస్తా అనమాట. బాగానే వస్తున్నాయి నాకు కూడా ఇన్కము. ఇక 3-4 రోజుల నుంచి పెట్టట్లేదు కదా, ఇక మా ఆయనే నేను చెప్తున్నా అనమాట, మా ఆయనే ఇవ్వాలి నాకు పైసలు అనేసి అంటే మా వారుండి సరే ఇస్తా అన్నారు. మా వారిది మంచి జాబ్ అండి. మా ఆయన హెచ్ఎస్బిసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అయితే మా ఆయనకు మంచిగానే శాలరీ వస్తుంది. 1 lakh అవతలే వస్తుంది కానీ తక్కువేం కాదు. అయితే నేనేంటి, నాకు ఎక్కువ ఖర్చు పెట్టడం వేస్ట్ చేయడం అనేది ఇష్టం ఉండదు. ఆ ఉద్దేశం పిసినారి. ఒక్కొక్కరు ఉద్దేశం ఏంటంటే పిసినారితనం, పిసినారోళ్ళు అట్లా ఫీల్ అవుతారు. కానీ ఏంటంటే ఒక్కొక్కరు మెంటాలిటీ, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఏంటంటే ఎక్కువ ఖర్చు పెట్టడం ఎందుకు, తక్కువలో ఖర్చు పెట్టే మైండ్ సెట్ ఉంటుంది అనమాట ఒక్కొక్కరికి. డబ్బులు ఉండవు, డబ్బులు లేవు అని కాదు ఉద్దేశం. డబ్బులు ఉండవు, డబ్బులు లేవు అని కాదు ఉద్దేశం. ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టడాలు, వేస్ట్ చేయడాలు అని కొందరు మెంటాలిటీ అనమాట. అది అందరికి అర్థం కాదు. ఎంతసేపు పిసినారోళ్ళు, కంజూసు అని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అట్లా మాట్లాడతారు అనమాట. కాకపోతే వాళ్ళు ఏదో అన్నారు, ఎవరో ఏదో అన్నారని ఫీల్ అవ్వకూడదు. మ్యాక్సిమం తక్కువ ఖర్చు పెట్టుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే మనము మనీ పరంగా కొంచెం ఇబ్బందులు పడకుండా ఉండగలుగుతాము. ఎవరో ఏదో అనుకుంటారు, మనం ఫ్యాషన్ ఇట్లా అట్లా అనుకొని ఒకరికి సంపాదించి చెప్పాల్సిన అవసరం మనకేంటండి. మనకి ఎంత అవసరమో, ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టుకోవాలి. అనవసరాలు అయితే నేనైతే ఖర్చు పెట్టను. ఇది ఎవరికన్నా నచ్చినా నచ్చకపోయినా ఇక అది నాకు నచ్చినట్టే నేను ఉంటాను. ఇది అనమాట. మా వారు కూడా అట్లే సపోర్ట్ చేస్తారు నన్ను. ఇక మా వారి బలవంతంతో మాత్రమే నేను 1 yearకి ఒక్కసారి మాత్రమే షాపింగ్ బట్టలు తీసుకుంటాను. ఇక పిల్లలకైతే రెగ్యులర్గా ఎప్పుడప్పుడు కొంటా, కానీ నాకు నేనైతే ఏం కొనను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.